అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హనుమంతు అనే వ్యక్తి రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడిన రమణ అనే వ్యక్తి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున హనుమంతు, రమణలపై దుండగులు కాల్పులు జరిపారు. వ్యాపారం చేసుకునేవాళ్ళు సార్, చిక్కింటికి వ్యాపారం చేసుకునేవాళ్ళు. టీ తాగినాడు, పోయినాడు, తెల్లారిపోయేటప్పుడు పోయినాడు. వ్యాపారం చేసుకొని వస్తాను, నువ్వు భద్రంగా ఉండని ఎవరో వచ్చి కాల్ చేసినారు సార్. ఏం చేసేది సార్, మాకు ఏమీ లేదు సార్, గలాట్లే రంపులే ఏమీ లేదు సార్. మేము దిక్కులేను సార్. ఆడ పూట అడగ తిని బియ్యం పెట్టించుకొని తినేవాళ్ళు సార్. మేము పిల్లలు చిన్న పాపడా అది పెండ్లి కాల సార్. ఏం చేశాను సార్, నేను వల్ల బతకల్లా సార్. నేను 4 మబ్బులోనే వచ్చేసినాడు సార్. తెల్లారిపోతుంది, ఆ ఎరకు వచ్చేసినాడు సార్. మళ్ళీ హాస్పిటల్కి ఎత్తుకొని వచ్చేసినాను ఆటోలో సార్. తన లెక్కలే ఏమీ లేదు సార్. పూటకు తినేవాళ్ళు సార్. ఆ పని జరిగిపోయింది సార్. బండిలో కాదు సార్, నడుచుకొనే పోతా ఉన్నారు. పొలం కాడ కాదు, ఇల్లు నడుచుకొని పోతున్నారు. వ్యాపారం మనం ఊరికి పోవాలంటే మనం నడుచుకొనే పోతాం కదా సార్. అట్లా నడుచుకొని పోతా అంటే అదే పక్క పిండిలు, సుదిగుండిలు అట్లాంటివి ఎత్తుకొని పోతా అన్నారు సార్. చికెన్కి వ్యాపారం చేసుకుంటాం సార్. ఏం మాకెవరు తెలుసు సార్, మాకెవరు తెలియదు. తెలియదు. తగిలింది, రాయచోట్లో ఉన్నాడు, హాస్పిటల్లోనే ఉన్నాడు. మాకైతే ఏం తెలియదు సార్. మేము వ్యాపారం చేసుకుంటే మాకు అట్లాంటివి ఏముంటాయి సార్. వాళ్ళు ఏమనుకొని కాల్చినారో తెలీదు. మేము వ్యాపారం చేసుకుంటాం సార్. మగోళ్ళు, ఆడవాళ్ళు అందరూ వ్యాపారం పోతాం. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరంలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హనుమంతు అనే వ్యక్తి రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో గాయపడిన రమణ అనే వ్యక్తి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున హనుమంతు, రమణలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈరోజు అనగా 22/12/24 తేదీ ఆదివారము మనకి రాయచోటి అర్బన్ పిఎస్ లిమిట్స్లో గల కాటుమైకుంట విలేజ్ దగ్గర 2 వ్యక్తులపై కాల్పులు జరిపినారు అనే ఒక సమాచారం మీద తర్వాత ఆ 2 వ్యక్తులు, ఒకతను రమేష్, వయసు సుమారు వయసు 30 సంవత్సరాలు, తర్వాత అతని కజిన్ హనుమంతు అనే అతను వయసు సుమారు 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మీద గుర్తులేని వ్యక్తులు కాల్పులు జరిపినారని హాస్పిటల్లో అడ్మిట్ కావడం, వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో. తర్వాత వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళని కడప రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ సమాచారం మేరకు మేము, మా ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు, ఎస్ఐలు అంతా స్టాఫ్ ఇక్కడికి సీన్ ఆఫ్ ఫెన్స్కి రావడం జరిగింది. వీళ్ళు బేసికల్గా ఈ గుడారాలు వేసుకొని ఇక్కడ ఈ వెంటికలు వ్యాపారము, తర్వాత ఇతరత్ర చిన్న సిల్వర్ ఆర్టికల్స్ ఆ రకంగా వీళ్ళు అమ్ముకునే వృత్తి చేస్తున్నారు. ఇక్కడికి వీళ్ళని విచారిస్తే సుమారు ఒక 10 రోజుల కిందట ఇక్కడ వచ్చినారని చెప్పి తెలిసింది. బేసికల్గా వీళ్ళది నామలకుంట, సమేపల్లి మండలం వీళ్ళది. ఈ క్రమంలో మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నాము. ఇది ఏ రకంగా జరిగింది, ఇది నిజంగానే కాల్పుల సంఘటన లేకపోతే ఏమి, వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా మేము దర్యాప్తులు తేలుతాయి. దర్యాప్తు అయిన తర్వాత మేము నిజాలను నిర్ధారించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళిద్దరు గాయపడాలన్న పరిస్థితి విషమంగా ఉంది. ముఖ్యంగా హనుమంత్ అనే వ్యక్తిది. అతను ప్రస్తుతం కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి.
థ్యాంక్ యూ జమీమా. ఏదైతే రాయచోటి మండల పరిధిలో ఉన్నటువంటి మధవరం గ్రామంలో కూడా తుపాకీ కాల్పుల కలకరం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే పాత సామాన్ల వ్యాపారులపై ఇవాళ ఉదయం దాదాపుగా మద్దలకుంట గ్రామం వద్ద అయితే కనుక కొంతమంది గుర్తులేని వ్యక్తులు వీళ్ళిద్దరిపై దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిలో కూడా పూర్తిస్థాయిలో హనుమంతు అలాగే రమణ అనే వ్యక్తులు కూడా పూర్తిస్థాయిలో తీవ్ర గాయాలు కావడం జరిగింది. అయితే వీళ్ళను వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రమణ అనే వ్యక్తికి సీరియస్ గా ఉండడంతో అతని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా కడప రిమ్స్ కు తరలించడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే రమణను కడప రిమ్స్ కు తరలించి దాదాపుగా 3 గంటల పాటు కూడా అతనికి చికిత్స అందించడం జరిగింది. అయితే ఈ ఘటనలో పూర్తిగా ఆయన అయితే కనుక మృతి చెందాడని చెప్పుకోవచ్చు. అయితే ఆ డాక్టర్లు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా అతను బతికించే ప్రయత్నం అయితే చేశారు. ఇందులో అయితే కనుక అతనికి ఛాతిలో పూర్తిస్థాయిలో కూడా బుల్లెట్ తగలడంతో కూడా రక్తస్రావం ఎక్కువ కావడంతో కూడా అతను పూర్తిస్థాయిలో కూడా డాక్టర్లు బతికించే ప్రయత్నం చేశారు. ఈ కొన ఊపిరితో ఉన్నటువంటి రమణ కూడా పూర్తిస్థాయిలో మృతి చెందడం జరిగింది. అయితే ఇదే ఘటనకు సంబంధించి పోలీసులు విధంగా పూర్తిస్థాయిలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అయితే ఉదయం బైక్ లో 2 వ్యక్తులు వచ్చి వీళ్ళిద్దరిని కాల్ చేయలేరు. ఆ వ్యక్తులు ఎవరనే దానిపైన కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా పలు టీములు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా ముమ్మరంగా పెద్ద ఎత్తున కూడా జల్లపెట్టడం జరిగింది. అయితే ఈ ఘటనలో రమణ అనే వ్యక్తి అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా మృతి చెందిన ఘటన అయితే కనుక ఆ గ్రామంలో అయితే కనుక పూర్తి స్థాయి విషయాలు చాలా నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. మేము రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.